నమస్కారం ఉమ్మడి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. కోవిన్-2 యాప్ ద్వారా ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కోరారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో కూడా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని వైద్యాధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిన్-2 యాప్ ద్వారా ప్రజలు స్లాట్ బుక్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని, ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండి బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని, అయితే వీరు వైద్యుని ద్వారా ఒక ధృవపత్రం సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. 60 సంవత్సరాలు దాటిన వారు మాత్రం ఎలాంటి ధృవపత్రం లేకుండానే వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు. మొబైల్ ద్వారా వ్యాక్సిన్ కై రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓటీపీ వస్తుందని, దాని ఆధారంగా పేరు, వయస్సు తదితర వివరాలని పూర్తి చేసి సమయం తీసుకోవాలని, వ్యాక్సినేషన్ తీసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రజలందరికీ, జనరల్ పబ్లిక్కి కరోనా వ్యాక్సిన్ వేసేదానికి ఈరోజు సాఫ్ట్ లాంచింగ్ జరిగింది. ఇది 2 రకాలుగా జరుగుతుంది, ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో. ప్రభుత్వ రంగంలో రోజుకి 200 మందికి, ప్రైవేట్ రంగంలో రోజుకి 200 మందికి టార్గెట్ ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఆల్రెడీ కోవిన్ 2.0 కోవిన్ 2.0 యాప్ ద్వారా నమోదు చేసుకున్న వారికి ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళ తరక క్యాస్ట్, క్రీడ్ ఇవేమీ ఉండవు. వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా సరే, వాటితో సంబంధం లేకుండా ఎవరికైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రభుత్వ రంగంలో వేసుకున్న వారికి జీజీహెచ్ కేంద్రంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ రంగంలో వేసుకున్న వాళ్ళకి మాత్రం మన దగ్గర ఒక ఎస్విఎస్ హాస్పిటల్లో వాళ్ళు ముందుకు రావడం వల్ల, అంటే మరికొన్ని హాస్పిటల్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, త్వరలో ఎన్హాన్స్ చేస్తారు. సో ఎస్విఎస్ హాస్పిటల్లో 250 రూపాయలు చెల్లించి ఎవరన్నా వ్యాక్సిన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఆన్లైన్లో ఈ యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు అన్ని పత్రికల్లో ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవడానికి ఈ 3 రోజులు అవకాశం ఉంటుంది. ఇది ఈ 3 రోజులతో కంప్లీట్ అయిపోయే కార్యక్రమం కాదు కాబట్టి ప్రజలెవరూ దీనికోసం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కంటిన్యూస్గా చేసే ప్రోగ్రాం. అంటే మనకున్నటువంటి డిమాండ్ని బట్టి, మనకి సప్లై ఆఫ్ వ్యాక్సిన్ని బట్టి, మనకి ఇచ్చిన టార్గెట్ని బట్టి అవసరమైతే మండల స్థాయికి, ఇంకా అవసరమైతే సబ్ సెంటర్ స్థాయికి, గ్రామ స్థాయికి కూడా దీన్ని విస్తృతపరిచి సాఫ్ట్ లాంచింగ్లో వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని విశ్లేషణ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఆందోళన చెంది మాకు రాదేమో వ్యాక్సిన్ అనుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ వచ్చే వరకు కూడా వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్ని సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు ప్రెసిడింగ్, సహాయ ప్రెసిడింగ్ అధికారుల్ని ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లపై పీఓ, ఏపీఓలకు నిర్వహించనున్న ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్నికల విధులకు నియమించబడిన అధికారులు, సిబ్బంది ఎన్నికల్ని ఆషామాషిగా తీసుకోకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ప్రాధాన్యత కలిగి ఉంటుందన్నారు. రోజుకి దేశంలో, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ అడుగుజాడల్లో నడవాలని అన్నారు. జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి హరిప్రీత్ సింగ్ ను ఎన్నికల కమిషన్ పరిశీలకులుగా నియమించిందని చెప్పారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి
ఎన్నికలకు సంబంధించినటువంటి పనులన్నీ చాలా చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో 35,500 పైచిలకు ఓటర్లు ఆల్రెడీ నమోదు కాబడ్డారు. సో దాని ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నియామకాలు ఆల్రెడీ జరిగాయి. వారికి మొదటి శిక్షణ తరగతిని ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఇవ్వడం జరిగింది. అలాగే 11 రూట్లు 11 జోన్లుగా విభజించాం. రూట్ ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్ కూడా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈసారి మనకున్న 56 పోలింగ్ కేంద్రాల్లో అన్ని చోట్ల వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి కేంద్ర ప్రభుత్వ అధికారులని మైక్రో అబ్జర్వర్స్గా వేస్తూ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళకు కూడా రేపు రాబోయే శనివారం నాడు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రక్రియ అంతా చాలా సజావుగా వెళ్తుంది. ఎంతవరకునో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందువల్ల జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ నుండి, సిఇఓ గారు ఆఫీస్ నుండి మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ బ్యాలెట్ బాక్సెస్కి సంబంధించి ఇచ్చారు. మన దగ్గర ఉన్న బ్యాలెట్ బాక్సెస్ చిన్న బాక్సులు ఉండడం వల్ల ఆర్ మిడిల్ లెవెల్ బ్యాలెట్ బాక్సులు ఉండడం వల్ల అవి చాలిన పరిస్థితి లేదు. కాబట్టి జంబో బ్యాలెట్ బాక్సెస్ స్టేట్ లెవెల్ నుండి సప్లై చేస్తారని మేము చూస్తున్నాం. బహుశా అది వచ్చిన తర్వాత దాని మీద కూడా నెక్స్ట్ ట్రైనింగ్ క్లాస్కి, మన సెకండ్ ట్రైనింగ్ క్లాస్ వరకు పిఓ, ఏపీ వాళ్ళందరికీ దాని మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో గ్రనైట్ బాంబ్ ఒక్కసారిగా కలకలం రేపింది. మహబూబ్నగర్ పట్టణానికి కూతవేటు దూరంలోని గుట్టల్లో ఓ పెద్ద గ్రనైట్ కనిపించింది. ఉదయం పశువులు మేపేందుకు వచ్చిన వారికి గ్రనైట్ కనిపించడంతో స్థానిక సర్పంచ్కి సమాచారం అందించారు. ఈ ప్రాంతంలోకి గ్రనైట్ ఎలా వచ్చింది, ఇలాంటివి ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అయితే స్థానికులు మాత్రం గ్రనైట్ ఎక్కడ పేలుతుందో, స్థానికంగా ఇంకెక్కడైనా బాంబులు ఉన్నాయేమో అని హడలిపోతున్నారు. అక్కడనే చూడండి, అక్కడ చూడండి. ఎస్పీ వారికి పోతే గుట్టలు మడలు దేవులాడతారు. దీన్ని చూసినా ఉంది కానీ ఇంత నాశనం చేసి పెడుతుంది. సున్ని గిద్ద ఉంది. తెలంగాణలో అధికార దుర్వినియోగం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కోరారు. ఏ కార్యక్రమం చేయాలన్నా పాలమూరు నుంచే చేపడతాను. సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తెరాస పాలనలో చట్టసభలు ప్రాధాన్యం కోల్పోయాయి. కుటుంబ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. మేధావులు, పట్టభద్రులు ఆలోచించి 2 స్థానాల్లోనూ భాజపా అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన కోరారు. నేపథ్యంలో నారాయణపేట్, మక్తల్ ప్రాంతాలలో ఉన్నటువంటి ఓటర్లను కలవడం కోసము నేను వచ్చాను. నేను ఏ కార్యక్రమం చేపట్టినా కూడా పాలమూరు నుంచే చేపడతాను. కాబట్టి ఈ ఎన్నికల ప్రచారం కూడా పాలమూరు నుంచే ప్రారంభించాలనేటువంటి దృక్పథంతో తమిళనాడు నుంచి ఈరోజే హైదరాబాద్ చేరుకొని పాలమూరుకు రావడం జరిగింది. ఏ రకంగా టిఆర్ఎస్ కార్యకర్తలు వరద బాధితులకు పంపిణీ చేస్తామనేటువంటి నెపంతో దోచుకున్నారో మనం చూశాము. ఈ ఎన్నికల్లో కూడా
స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని అధికారులకు ఆదేశాలు ఇస్తూ పడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో ఏ ఒక్క ఓటరు కూడా డబ్బు ప్రభావానికి కానీ అధికార దుర్వినియోగానికి కానీ లోను కాకుండా ఆత్మ ప్రబోధంతో ధైర్యంగా ఓటు వేయాలని, ఏదైతే తెలంగాణలో మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు మరొకసారి మేధావులు, విద్యావంతులు, పట్టభద్రులైనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఒక దిశ దశగా ఎన్నికల ఫలితాలు ఉండాలని, మార్పును చూపించేటువంటి ప్రయత్నము కుటుంబ పాలన వ్యతిరేకంగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని. ఇంతటితో ఉమ్మడి న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.